హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో అందరు బాగున్నా అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బెల్లం అన్నం చేద్దాం అనుకున్నా. ఇంత సడన్గా ఏంటి బెల్లం అన్నం అనుకుంటున్నారా? సో నార్మల్గా నేను మంత్లీ వన్స్ అయితే చేస్తా. ఇక బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా, ఇక పాలైతే వేడి చేసేస్తున్నా. యాక్చువల్గా నేనైతే దీంట్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ మీ దాంట్లో నార్మల్గా చాలామంది అకేషన్స్ ఉన్నప్పుడు చేస్తారు, కానీ బెల్లం అన్నం అనేది మనం మంత్లీ వన్స్ కూడా తింటూ ఉండాలి. సో హెల్త్కి చాలా మంచిది అంటారు కాబట్టి నేనైతే ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకొని మరిగిన పాలల్లో కడిగిన బియ్యం వేసేసి బెల్లం తురుముకున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలామందికి వచ్చు, కానీ కొంతమందికి రాదు కదా. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. అన్నట్టు మర్చిపోయాను, మీరందరికీ హ్యాపీ బోనాలు. సో మీరందరు బోనాలకి వెళ్ళారా, జాతరకి వెళ్ళారా? యాక్చువల్గా నేనైతే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే చిన్న పాపని తీసుకొని బోనాలు అంటే చాలా రష్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ నేను వెళ్తూ ఉంటాను, కానీ ఈ ఇయరే మిస్ అవుతున్నా. అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా బోనాల డే రోజు ఇంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట. అంటే మంత్స్ బేబీని తీసుకొని జాతర అంటే చాలామంది జనాలు ఉంటారు కదా, జనాల మధ్యలో పాపని తీసుకొని ఎటు పోవాలని పోలేదు. ఇక అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉండి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను. అండ్ ఇంకా బెల్లం అన్నం చేసేటప్పుడు మనం బాదం ఇలాచి అవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అన్నం అయితే ఉడుకుతుంది బాగా. నేనైతే ఎక్కువ పాలల్లో అయితే ఉడికిస్తానమాట. ఏమైందేమో తెలియదు కానీ స్టవ్ మీద బోన్లో చేసేసరికి కొంచెం బెల్లం అనేది తగ్గింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫైనల్లీ అయితే చేసేసిన టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఎటవుతుందో అనుకున్నా. యాక్చువల్గా అది నార్మల్గా స్టీల్ బౌల్లో చేస్తారు, కానీ నేను దీంట్లో వేసిన అయినా నాకు సెట్ అయింది. అండ్ ఇక మా వాళ్ళు అయితే తినేస్తున్నారు వేడి వేడిగా ఉన్నాయని చెప్పేసి. ఇంకా మా శిఖరకు అంటారా, నేను ఏ వంటలు చేసినా ఆమెకు నచ్చుతుంది, దేనికి వంకలు తీయదు. ఇక కొంతమంది ఉంటారనమాట, ఏది చేసినా వంకలు తీస్తారో అది ఎవరో కాదండి, మా ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళకి ఎంత మంచిగా చూసి వండి పెట్టినా సరే ఏదో ఒక మూలన వంకలు తీస్తూనే ఉంటారు. సో నాకు వంకలు తీసేటోళ్ళంటే పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడి చేసి ఎంత మంచి చేసినా సరే వీళ్ళ గురించి వంకలు తీయాలని చెప్పేసి మూతొంకర పెట్టుకొని తీసేటోళ్ళకైతే అట్లనే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా పోతే కూడా వంటలు అయితే చెయ్యను. అండ్ ఇది వచ్చేసి రోళ్ళు కొత్తది తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తది తీసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయకుండా ఆ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంతోనే కడగాలి. సో అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా చేసుకొని ఆ బియ్యంతోనే మొత్తం కడగాలన్నమాట, లేకపోతే రాళ్ళు రాళ్ళు ఉంటుంది. సో ఇక కడిగేసిన తర్వాత నేనైతే పసుపు కుంకుమ పెడుతున్నాను రోల్కి. సో ఫస్ట్ స్టార్టింగ్ కదా, మనం కొత్తగా కొన్నప్పుడు ఇట్లయితే చేసుకుంటాను నేను. ఇక పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కొద్దిసేపు ఎండిన తర్వాత ఇక నేనైతే దాంట్లో టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నా. అయితే నార్మల్గా మా ఆయన ఎప్పటి నుంచో ఆ మిక్సీలో వేసిన పచ్చళ్ళు తినబుద్ధి అవుతలే అని చెప్పేసి ఆయననే పోయి రోలు పట్టుకొచ్చిండు. ఇక రోటి పచ్చడి కావాలని చెప్పేసి ఇక ఎట్టకేలకి ఆయనకి దొరికినట్టున్నది పట్టుకొని వచ్చింది. పట్టుకొని రాగానే ఇక ఫాస్ట్గా దాన్ని కడిగేసి దాన్ని ఇట్లా పూజ చేసేసి ఇక రోటి పచ్చడి అయితే చేసిన. నిజంగా నేను ఇప్పుడు మిక్సీలో పట్టింది తిన్నా, కానీ రోటి పచ్చడి ఎప్పుడు తినలేదు. అంటే అలవాటు లేదు, ఎప్పుడు రోటి పచ్చడి తినలేదు కాబట్టి ఇక నాకైతే మస్తు నచ్చేసింది రోటి పచ్చడి. కొంచెం కారం కారం ఉన్నా సరే బాగా నచ్చింది. అయితే కారం అయితే తినను. ఇక మా ఆయన అయితే పిల్లని పట్టుకొని నుంచి కూర్చున్నాడు. నేనైతే ఇక వంట పని ఇంటి పని చేసుకునే లోపు నేను కూడా బోనాల పోలాటి ఇంట్లోనే పూజ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇక నేను ఒక దిక్కు వంట చేస్తానా, ఒక దిక్కు ఈమె వాళ్ళ డాడీ ఎత్తుకున్నా ఉంటలేదు. ఎక్కువ శాతం ఆమెకి ఎత్తుకున్నాడు అలవాటు అయింది కాబట్టి ఎత్తుకొనే ఉండమని చెప్తాంది. ఇక చూడండి, ఇక ఫోటోలు వీడియోలు తీస్తున్నంటే కళ్ళు ఇంత వేసి చూస్తుంది. ఎక్కువ సతాయించదులేండి, బాగానే ఆడుకుంటుంది. ఇక ఆమెకు ఆకలి అయినప్పుడు లేకపోతే దోమలు మా ఇంట్లో ఘోరంగా ఉన్నాయి. ఇక దోమలు కరిచినప్పుడు అయితే ఇల్లంతా ఒక్కటి చేస్తుంది. ఇక ఆమెను కొద్దిసేపు ఆడిపించేసి ఇవాళ డాడీకి అయితే ఇచ్చేసి ఇక నేనైతే ఇక టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. నార్మల్గా మీరు ఎట్లా చేస్తారనేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట. వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం చింతపండు టమాటా ఇవి వేసేసుకొని కొంచెం లైట్గా మనం మరీ టమాటాని మొత్తం పేస్ట్ లెక్క చేయకుండా నార్మల్గా వేసేయాలి. అండ్ కొత్తిమీర వేసుకున్నాను నేను ఫైనల్గా. అవన్నీ కొంచెం టమాటాలు కొంచెం మెత్తగా పడేంత వరకు ఉంచుకుంటే చాలు. అది ఇంకో అన్నీ ఒక దాంట్లో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం తీసుకొని ఇక పేస్ట్ పట్టేస్తున్నాను. యాక్చువల్గా నాకు కూడా దంచడం రాదు, కానీ మెల్లమెల్లగా వేస్తున్నాను అనమాట. వేసేసి దంచుతాను.
ఇక ఫస్ట్లో దంచగానే ఇక క్వాంటిటీ అయితే మస్తు ఎక్కువైపోయింది అనిపించింది. ఇక సరేలే అని చెప్పేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ ధనియాలు కూడా వేస్తారు ఆయిల్లో. కానీ నేనేం చేసిన అంటే ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో పట్టిన ధనియాల పౌడరే ఉంది. సో ఆ పౌడర్ అయితే కొంచెం వేసేసుకున్నా. ఎందుకంటే ధనియాలు ఆయిల్లో వేయించే బదులు పొడి ఉన్నా సరే మనం ఇంట్లో ఉన్న పొడిని కూడా వాడచ్చు. ఇక నేను పొడి వేసేసుకొని ఇక ఫాస్ట్గా దంచేసిన అనమాట. ఇక నేను కొంచెం కచ్చా పచ్చగానే దంచుకున్నా. ఇక మిక్సీలో వేసినట్టు మెత్తగా దంచితే ఇక దాన్ని రోటి పచ్చడి అని ఎట్లా అంటారండి. అందుకని చెప్పేసి ఇక నేను కచ్చా పచ్చగానే దంచేసుకున్నాను ఫాస్ట్గా. ఇక ఫస్ట్ టైం దంచుతున్నా కాబట్టి ఏడ ముక్క మీద పడుతుందో అని చెప్పేసి భయపడుకుంటాను దంచిన. ఇక ఫైనల్గా అయితే మెల్లమెల్ల దంచుకుంటూ వచ్చిన. ఇక మంచిగానే అయ్యింది. అంటే మరీ పేస్ట్ లెక్క కాకుండా కచ్చా పచ్చగానే వంచిన. అయితే ఫైనల్గా నాకు ఏం అర్థమైందంటే ఇక రోటి పచ్చడి టేస్ట్లే బాగుంటాయి అని చెప్పేసి నేను కూడా ప్రూవ్ చేసిన అనమాట. నార్మల్గా ఎక్కడ రోటి పచ్చడి ఎవరు దంచుతారు, రోజంతా ఎవరు దంచుకుంటూ కూర్చుంటారు, ఆ టేస్ట్ ఉండదు పాడు ఉండదు అని చెప్పేసి ఇక మా అమ్మలు ఎవరైనా చేస్తే నేనైతే మస్తు వంకలు పెట్టేదాన్ని. ఇక తీరా నేను దంచి నేను తిని నా చేతులతో వండేంత వరకు తెలియదు ఇక గిట్లు ఉంటుందని చెప్పేసి ఇక ఫైనల్గా అన్నీ ఒకటేసారి వేసేసి దంచేసిన అనమాట. ఇక నేను ఏం ఫిక్స్ అయ్యానంటే ఇక ఏ పచ్చడి అని ఇక దీంట్లోనే ఇద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. ఇక పచ్చళ్ళు ఏమన్నా ఉంటే ఇక ఫైనల్ ఇక పచ్చడి అయితే దంచేసి ఇక తాలింపు అయితే ఇద్దాం అనుకుంటున్నా. అయితే నార్మల్గా కొంతమంది అట్లనే తింటారు తాలింపు వేయకుండా. ఇక నాకైతే తాలింపు వేసే తినాలనిపిస్తుంది. ఏది ఉన్నా సరే తాలింపు అయితే వేసేస్తే ఇక మెల్లమెల్ల దంచుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఫుల్ అయిపోయింది పచ్చడి మొత్తం నిండిపోయింది అనిపించింది. అంటే కొంచెం చిన్నది కాబట్టి కొంచెం వేసినా సరే అట్లా ఉంటుంది. ఇక నేను మెల్లమెల్ల దంచుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఒకటేసారి గట్టిగా దంచినట్టే ముఖం మీద పడుతుంది నాది. అందుకని చెప్పేసి మెల్లమెల్ల దంచుకుంటూ వస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి రోటి పచ్చళ్ళు. నేను కూడా మీ లెక్కనే ఎవరు పడతారు మిక్సీలో బాగుండదు అనుకున్నా కానీ టేస్ట్ చూస్తే మాత్రం మస్తున్నది. ఇక సక్సెస్ఫుల్గా అంతా కచ్చపచ్చగా అయితే దంచేసిన అనమాట. ఇక మొత్తం చెమటలు మొత్తం ఇదైపోయినా నేను. ఎందుకంటే యాక్చువల్గా నేను ఆ రోజు నైట్ చేసిన అనమాట ఇదంతా ప్రయోగాలన్నీ. ఇక కష్టంగా దంచిన ఒక దిక్కు ముఖం మీద పడుతుంది. అంటే కొత్త కదా నాకు ఫస్ట్ ఎప్పుడు దంచలేదు ఇట్లా. ఇక ఫైనల్గా పేస్ట్ అయితే ఇట్లా పట్టేసుకున్నా. ఇక తాలింపు అయితే వేసేసుకున్న. తాలింపు గింజలు అండ్ 2 వెల్లుల్లి. మనం టమాటాలు వేసుకున్న సరే తాలింపులో కూడా వెల్లుల్లి తాలింపు ఉంటేనే మస్తు ఉంటుంది. ఇక తాలింపు వేసేసుకొని ఇక దీంట్లో అయితే వేసి మిక్స్ చేసేసిన అనమాట. ఇక ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది. ఇక పచ్చడి అయిపోయిన తర్వాత ఇక మోలందరూ ఫాస్ట్గా తినేసిర్రు. ఇక తినేసిన తర్వాత ఇక మా చిట్టి తల్లికి ఏమో ఇక శిఖర పాప చూడండి పిలికేసిన. ఇక తలస్నానం చేయించిన. అయితే ఇక పువ్వులు ఇంటి ముందు వచ్చింటే ఇక మా ఆయన తీసుకున్నాడు. పువ్వులు తీసుకోగానే ఇక మా శిఖర పాప పువ్వులు తీసుకో డాడీ పువ్వులు తీసుకొని ఒకటే సాగు కొడుతుండే ఇక వాళ్ళ డాడీ తీసుకున్నాడు. ఇక చిన్న నెత్తిలో ఇవ్వండి మస్తు కొట్టింది. సో ఇదండి వీడియో. డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.